ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి హస్తినా వెళ్లనున్నారు. 3 రోజుల పాటు జగన్ అక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో జగన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నారు. ఇప్పటికే వారిని కలిసేందుకు అపాయింట్మెంట్లు కోరినట్లు సమాచారం. మరోవైపు ఏపీలో జరిగిన ఘర్షణలపై రేపు ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే వేదికగా జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి ఆయన ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఆయన గన్నవరం నుంచి బయలుదేరారు. గన్నవరం నుంచి బయలుదేరిన తర్వాత ఢిల్లీ ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా అక్కడికి ఢిల్లీ పయనం అవుతున్నారు. అసెంబ్లీకి కూడా ఈ రోజు సమావేశానికి హాజరు కానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఢిల్లీకి వెళ్లాలని చెప్పి కూడా పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు నుంచి కూడా పూర్తిగా ఢిల్లీలో జరిగేటువంటి నిరసనలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. సో ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా వైసీపీ నుంచి ఎవరు హాజరు కానటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక జరిగేటువంటి ఆందోళనకు సంబంధించినంత వరకు కూడా ఢిల్లీ వేదికగా అక్కడ ప్రధాని మోడీ, అదేవిధంగా స్పీకర్, అదేవిధంగా రాష్ట్రపతిని కూడా కలిసి ఈ వినతి పత్రాలు ఇవ్వటం, ఇతరత్ర ఉన్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వివరాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. సునీత. హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఈ రోజు మోదీని కూడా కలవబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అపాయింట్మెంట్స్ కోసం రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అంటే ఏంటి ఈసారి మోదీ ఏ రకంగా స్పందించబోతున్నారు? ఎందుకంటే అటు కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది, మరోపక్క అటు ప్రతిపక్ష నేత మరి జగన్ మోదీని కలవబోతున్నారు. ఏ రకంగా రెస్పాండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? మోడీ అపాయింట్మెంట్ కూడా అడిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మోడీ అపాయింట్మెంట్ కి సంబంధించినటువంటి అంశం పైన పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు, 4 ఎంపీలు కూడా ఉన్నారు. కాబట్టి మోడీ ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది కూడా వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మోడీ కూటమిలో, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు. ఈ రోజు ఏపీలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి బీజేపీ ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ధర్నా చేసిన ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన 45-50 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో జరిగిందన్నటువంటి ఒక విమర్శ, రాజకీయపరమైనటువంటి అంశాలను తెర మీదకు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి హామీల అమలుపైన ఎక్కువగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి సందర్భంలో పల్నాడు, అదేవిధంగా పొంగనూరుకు సంబంధించినటువంటి ఘటనలను ఆధారంగా చేసుకుని, మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి ఘటనలను ఆధారంగా చేసుకుని కేవలం 50 రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేయడం పట్ల ఇప్పటికే చంద్రబాబు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందని కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. సునీత. హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే అటు మాజీ సీఎం జగన్ అటు ఢిల్లీలో ఏదైతే ధర్నా చేయబోతున్నారో దానికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపితే వారిని కూడా స్వాగతిస్తున్నామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. మరి ఢిల్లీలో జరిగే ఈ ధర్నాకు సంబంధించి ప్రతిపక్షాలు ఏవైనా పార్టీలు మద్దతు తెలిపే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఇతర రాజకీయ పార్టీలు కూడా స్వాగతిస్తున్నామని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇండియా కూటమి ఒకటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఆ కూటమికి సంబంధించినటువంటి నేతలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఈ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆయన ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ అంశాలపైన కూడా రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.